సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ వింటున్నాం కదా. 7వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పారిశ్రామికవేత్త కూతురైన మనోజ తన బాబాయ్ ఎక్కడికెళ్లాడో ఏంటోనని అన్వేషిస్తూ ఉంటుంది. అతన్ని ఒక కేసులో అరెస్టు చేశారని, తర్వాత అతను పరారయ్యాడని తెలుసుకుంటుంది. అతనికి సంబంధించిన ఒక్కొక్క వివరాలు తెలుసుకుంటూ ఉండగా ఆమెను ఎవరో బెదిరిస్తూ ఉంటారు. అతని గురించిన ఎంక్వైరీ ఆపమని బెదిరిస్తూ ఉంటారు. ఇంకో పక్క శ్రీచంద్రకి సంబంధించిన కంపెనీలో ఉన్న అన్ని సరుకులు మాయమైతూ ఉంటాయి. అవి మంత్రి శివరామకృష్ణ మాయం చేస్తున్నాడని తెలుసుకుంటుంది. జైలు నుంచి పారిపోయిన శ్రీచంద్ర మిత్రుడు శ్రీవాత్సవ ఆమె ఆశ్రయం కోరి వస్తాడు. అతని ద్వారా శ్రీచంద్రకి ఇంకో షాప్ ఉందని, అది శశిబిందు నడుపుతుందని తెలిసి ఆమెను కలుసుకుంటుంది. ఆమె చెప్పిన గతం తాలూకు విశేషాలు విని ఆశ్చర్యపోతుంది. ఆమెని బంధించి నిర్బంధించింది, తన బాబాయిని జైలుకు పంపించింది, తను ప్రేమించిన మంత్రి కొడుకు దిలీప్ అని ఆశ్చర్యపడుతుంది. ఎంతగా నాటకం ఆడాడో తెలుసుకుని చాలా బాధపడుతుంది. తనను బెదిరిస్తున్న వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఒక కెమెరా రహస్యంగా ఏర్పాటు చేసి ఉంటుంది మనోజ. ఆ ఫోటో ఫిల్మ్ కడిగించడానికి రామేశ్వరి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆగంతకులు అటాక్ చేస్తారు. ఇక్కడి దాకా చూసాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. సరిగ్గా 2:15 ఎస్పీ అరుణ్ ఆఫీస్లో ఫోన్ మోగింది. అరుణ్ ఫోన్ అందుకున్నాడు. హలో, ఎవరు మాట్లాడేది? నిన్న మీకు 6 గంటల సమయంలో ఫోన్ చేశాను. బాంబే వైపు పోతున్న లైలాండ్ గ్రీన్ లారీ 286ను గురించి. దాన్ని మీరు క్యాచ్ చేయగలిగారా? కంచికచర్ల సమీపంలో క్యాచ్ చేయడం ఏమిటి, అరెస్ట్ చేశాం కూడా. దట్స్ గుడ్. ఎక్కడ ఉంచారు? కంచికచర్ల పోలీస్ స్టేషన్లో. అందులో ఏం ఉన్నాయో చూసారా? అన్నీ చెక్ చేశాము. ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ మా ఆధీనంలోనే ఉన్నాడు. ఆ లారీ విడిపించడానికి ఎవరైనా వచ్చారా? అది శ్రీచంద్ర కంపెనీది. ఆ లారీ అతనిదే. ఆ పనివాడు అతనివాడే. శ్రీచంద్ర లేడు గదా. అవును, అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడ ఉన్నది తెలీదు. అయితే అతను బొంబాయిలోనే దాగి ఇలా లారీ డ్రైవర్ చేత రహస్యంగా సామాన్ తెప్పించుకుని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడేమోనని అనుమానించాల్సి వస్తోంది. ఆ మాటకు పెదవి కొరుక్కుంది మనోజ. తను ఒకటి అనుకోని పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది మరో రకంగా పరిణమించిందన్నమాట. అంటే తన పేరు, తన గొడవ ఏది బయటపడకుండా శివరామకృష్ణ బాగానే జాగ్రత్త పడ్డాడన్నమాట. పట్టుబడితే శ్రీచంద్ర పేరు, పట్టుబడకపోతే శివరామకృష్ణ పేరు బేషుగ్గా ఉంది. సరే అంటూ ఫోన్ పెట్టేసి దీర్ఘాలోచనలో పడింది మనోజ. ఇప్పుడేం చేయాలి? ఆ లారీని రహస్యంగా ఫాలో అవ్వమంటే బాగుండేది తను ముద్దురామన్ని. సరే కానీ దీనికి పై ఎత్తు వేయకపోతే తన పేరు మనోజే కాదు. ఫోన్ పెట్టేసి నోట్స్ పుస్తకం తీసుకొని శ్రీవాత్సవ గదిలోకి వచ్చింది మనోజ. ఏం చేస్తున్నారు అంటూ గదిలోకి వచ్చిన మనోజను చూసి లేచి కూర్చున్నాడు శ్రీవాత్సవ. ఇప్పుడే మెలకువ వచ్చింది. బాగానే ఉంది. ఇదిగో మీరు అడిగిన పుస్తకం ఇస్తున్నాను. బాల్ పెన్ను. మీకు ఖాళీ అనిపించినప్పుడు, మూడున్నప్పుడు కాస్త రాస్తుండండి అంది. అలాగే. నేను సాయంత్రం 5 గంటల వరకు కనిపించను. టీ ఫ్లాస్కు తెచ్చి ఇక్కడ పెడతాను, తాగండి అంది. అలాగే అంటూ ఆ పుస్తకము బాల్ పెన్ను అందుకున్నాడు. మనోజ కప్పు నిండా టీ పోసుకొని తాగి మిగిలిందంతా ఫ్లాస్కులో ఉంచి అతని దగ్గర పెట్టింది. అందులో 4 కప్పుల టీ ఉంది. మీకు తాగాలనిపించినప్పుడు తాగండి. నేను 5 గంటలకు వస్తూ టిఫిన్ తీసుకొస్తాను అంది మనోజ. నీకు చాలా రుణపడి ఉన్నాను మనోజ. ఈ రుణం అంతా ఎప్పుడు తీరుతుందో ఏమో అన్నాడు శ్రీవాత్సవ. తీరే నాటికి తీరే విధంగా తీరుతుందిలేండి అంది మనోజ నవ్వుతూ. శ్రీవాత్సవ ఆమెకేసి చూస్తుండిపోయాడు. సరే, నేను వెళ్తున్నాను అంటూ తలుపు అతనికి మధ్య ఉన్నది తాళం పెట్టేసి వచ్చింది. వీధి తలుపు గడియ వేసింది. మెల్లగా హ్యాండ్ బ్యాగ్లో దాచిన ఫోటో తీసింది. ఆ ముఖం క్లియర్గానే కనిపిస్తోంది. కానీ ఎవరైంది అర్థం కాలేదు. అసలు ఈ ముఖం ఒరిజినల్ అవునో కాదో తనకి నమ్మకం ఏమిటి?
ఈ రోజుల్లో ఇలాంటి వేషాలు వేసేవారిని అసలు నమ్మకూడదు. చటుక్కున బీరువాలో దాచిన ఫైలు కవర్లో ఉంచిన ఫోటోలు తీసింది. అందులో ఏ ఫోటోలోని వ్యక్తికైనా పోలికలు కనిపిస్తాయేమోనని చూడసాగింది. అట్టడుగున ఒక ఫోటోలో, అది గ్రూప్ ఫోటోలో అటు చివరగా అతని ముఖం లాగానే ఆ వ్యక్తి కనిపించాడు. ఆ ఫోటోలోని వ్యక్తికి ఈ మనిషికి కాస్త దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఉన్నవారు కొందరు తనకి తెలుసు. మొత్తం మీద అందరి అడ్రస్లు సంపాదించాలి. అలా సంపాదించాలంటే తండ్రినే పట్టుకోవాలి. ఆయనే చెప్పగలగాలి ఇతని పేరు, అడ్రస్సు. ఆ ఒక్క ఫోటో తీసుకుని మొత్తం అన్నీ దాచిపెట్టేసింది. మెల్లగా లేచి ఆ ఫోటో హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని బయటకు వచ్చింది. బయట తాళం పెట్టి కిందకి దిగింది. శేషాద్రి గాని ముత్తురాం గాని ఎవరూ కనిపించలేదు. తండ్రి ఉన్నాడేమోనని గదిలోకి చూసింది. చక్రధర్రావు గదిలో కూర్చొని ఏదో లెక్కలు తిరగేస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడిన కూతుర్ని చూసి, ఏమిటి మనోజా అని అడిగాడు. డాడీ, ఈ ఫోటో ఒకటి నా దగ్గర ఎప్పటి నుంచో ఉండిపోయింది. మీకు ఇద్దాం అనుకుంటూ ఉంటే అసలు వీలు పట్టం లేదు. ఈరోజు గుర్తు వచ్చి మీకు ఇస్తున్నాను. ఇల్లంతా ఎవరు డాడీ అని అడిగింది అతనికి అందిస్తూ. అది చూసి చక్రధర్రావు, ఇది 84లో హైదరాబాదులో ఏదో మీటింగ్ అప్పుడు తీసిన ఫోటో. ఇందులో నేను అధ్యక్షత వహించాను. ఇతను శివజ్యోతి సమితి సెక్రటరీ రామకృష్ణ. అతను మా కంపెనీ పార్ట్నరు. ఇతను బ్యాంక్ మేనేజరు. అతను శివరామకృష్ణ అని మా కంపెనీలో సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వాడికి కాస్త దశ అంటుకుని ఎమ్మెల్యే, దాంతోపాటు మంత్రి కూడా అయ్యాడు. వీడు బెనర్జీ, శివజ్యోతిలోనే అప్పట్లో జాయింట్ సెక్రటరీ. పోతే ఈయన చీఫ్ గెస్టిస్గా వచ్చిన అప్పటి కార్మిక మంత్రి మహిపాల్. ఆ నిలబడి తల మాత్రమే కనిపిస్తున్నవాడు మనోహర్ దేశాయ్. ఆ పక్కన ఉన్నవాడు అప్పటి ఈ మీటింగ్ కండక్ట్ చేసిన చౌదరి. అతని పేరు రాంప్రసాద్ అంటూ చెప్పాడు చక్రధర్రావు. అలాగా, మరి ఈ రాంప్రసాద్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాడి బొంద, వాడికి కుదురలేదు. హైదరాబాద్లో ఏదో గొడవ పడి ఇక్కడికి వచ్చి నా దగ్గర తిండి లేదని, ఉద్యోగం లేదని ఏడిస్తే జాలిపడి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను. మొన్న శ్రీచంద్ర కేసు ముందు వీడు రాజీనామా ఇచ్చాడు. అదేమంటే కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నట్టు ఉద్యోగం చేయనని కాగితం రాశాడు అన్నాడు చక్రధర్రావు. చక్రధర్రావు చెబుతున్నదంతా అత్యంత శ్రద్ధగా వినసాగింది మనోజ. అయితే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడుతున్న రాంప్రసాద్ ఇతనేనా? ఏమో మరి, కావచ్చు కాకపోవచ్చు. ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి సరిపడినంత డబ్బు వాడి దగ్గర ఉందంటే నాకు నమ్మకం లేదు అన్నాడు చక్రధర్రావు. నేను కూడా అమెరికా వెడదాం అనుకుంటున్నాను. నాకు కూడా వీసా, పాస్పోర్ట్ తెప్పించరాదా అని అడిగింది మనోజ. ఇప్పుడేగా నువ్వు చెప్పింది, ప్రయత్నిద్దాం. అయినా నీ గాలి అటు మళ్ళిందేమిటి అని అడిగాడు చక్రధర్రావు నవ్వుకుంటూ. ఏం లేదు, ఒకసారి నేను కూడా వెళ్ళి అమెరికా చూసొద్దామని అంటూ యువతలకు వచ్చింది. మళ్ళీ తన కాగితాలో తలదూర్చిన చక్రధర్రావు మనసు మాత్రం కూతుర్ని గురించే ఆలోచిస్తోంది. మనోజ మళ్ళీ పైకి వచ్చింది. ఈ మధ్య పేపర్లన్నీ తన దగ్గరే భద్రపరుచుకుంటోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడిపోతున్న వాళ్ళను గురించి వివరాలు రాసిన పత్రికలు వెతకసాగింది. అందులో రాంప్రసాద్ పేరు ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని చూడసాగింది. ఆ పేరు గల వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అతని ఫోటో చూస్తుంటే తన దగ్గర ఉన్న ఫోటోలోని వ్యక్తిలా కనిపించడం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా తిరకాసులాగానే ఉంది. తను రాంప్రసాద్ అడ్రస్ సంపాదిస్తే వెళ్ళి చూసి రావచ్చు. ఈలోగా తను మళ్ళీ టైం పొడిగించినందుకు ఏదో జవాబు రాసి అక్కడ పెట్టాలి. ఈసారి జవాబుతో పాటు మనిషిని కూడా తను అక్కడ కాపలా ఉంచాలి. అప్పుడు గాని తను ఆ వ్యక్తి ఎవరైంది తెలుసుకోలేదు. ఇంతలో ముత్తురాం పైకొచ్చాడు. ఎక్కడికన్నా పెడతారా అమ్మా అని అడిగాడు. మనం చాలా పొరపాటు చేశాం ముత్తు. ఆ లారీని మనం బొంబాయి దాకా వెంబడిస్తే బాగుండేది. అక్కడ ఎవరి దగ్గర బేరం ఆడుతున్నది తెలిసిపోయేది. ముత్తు ఆలోచించి, ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? నేను కంచికచర్ల వెళ్ళి ఆ లారీ డ్రైవర్తో మాట్లాడినా, అతన్ని నేను పరిచయం చేసుకున్నాను కదా. మనోజ క్షణం ఆలోచించి, ఒక పని చేయి ముత్తు, అక్కడ పని వాళ్ళలో ఒకడు అజిత్ సింగ్ నగరంలో ఉన్నాడు. వాడిని పట్టుకుని శివరామకృష్ణ గారి లారీ అని, అది శ్రీచంద్రది కాదని చెప్పించాలంటే శివరామకృష్ణ చేతి వ్రాతతో ఉత్తరం కానీ ఫోన్ కానీ ఉండాలి. ఆ రెండు చేయడానికి శివరామకృష్ణ సిద్ధంగా లేడు.
మంచంలో పడి చావనా బతుకనా అని ఆలోచిస్తున్నాడు. ముత్తురాం ఆమె చెప్పేదంతా శ్రద్ధగా వింటున్నాడు. నువ్వు ఒక పని చేయి, శ్రీచంద్ర బాబాయ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ దగ్గర నిఘా వెయ్యి. ఒకవేళ అక్కడే ఉంటే అతనికి లారీని కంచికచెర్ల దగ్గర పట్టుకున్నారని చెప్పు. శివరామకృష్ణ ఇంటికి వెళ్ళి ఆ విషయం చెప్పమని చెప్పు. నేను ఈలోగా 2 పనులు చక్కబెట్టుకుని అక్కడికి వస్తాను అంది మనోజ. అలాగేనమ్మా అంటూ కారు తీసుకుని వెళ్ళిపోయాడు ముత్తురాం. లోపలికొచ్చి దిలీప్ నంబర్ డయల్ చేసింది. ఎవరు అంటూ అట్నుంచి ఫోన్లో వినిపించింది. నేనెవరినైతే గాని ఏం గాని శివరామకృష్ణ ఎలా ఉన్నాడు? ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చీఫ్ మినిస్టర్ ఇంకా 1 గంట 2 గంటల్లో చూడటానికి వస్తారని కబురు వచ్చింది. బాగుంది. మీరు మాట్లాడేది దిలీప్ గారేనా? అవును. మీ తాలూకు లారీ ఒకటి కంచికచెర్ల పోలీస్ స్టేషన్లో ఉంది. మాకు అసలు లారీలే లేవు. మీకు సొంతంగా ఎక్కడివి లేవిన్న విషయం నాకు తెలుసు. అదే శ్రీచంద్ర గారిది. ఆ మాట వింటూనే పాలిపోయింది దిలీప్ ముఖం. శ్రీచంద్ర ఎవడో వాళ్ళ లారీలేమిటో నాకు తెలీదు అంటూ ఫోన్ పెట్టేశాడు దిలీప్. కానీ అతనిలో ఏదో చెప్పలేని బెరుకు బయలుదేరింది. తమకి శ్రీచంద్ర లారీల ఆధీనంలో ఉన్నట్లు ఈ ఫోన్ చేసిన వ్యక్తికి ఎలా తెలుసు? ఇంతకీ ఈ ఫోన్ చేసిన వ్యక్తి ఆడా మగ? ఆలోచనలో పడ్డాడు దిలీప్. చీఫ్ మినిస్టర్ తన తండ్రిని చూడ్డానికి వచ్చే సమయానికి తను అక్కడ ఉండి తీరాలి. ఏదో కాస్త డ్రెస్ మార్చి టిఫిన్ కాఫీ తీసుకుని వెళ్దామని ఇలా వచ్చినందుకు సరిపోయింది. శ్రీచంద్ర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ తనకి తెలుసు. తనే వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఈలోగా కంచికచెర్ల పోలీస్ స్టేషన్కి తను ఫోన్ చేస్తే అక్కడి ఫోన్ నంబర్ సంపాదించడం తనకి పెద్ద కష్టం కాదు. గబగబా డ్రెస్ చేసుకున్నాడు. ఇంతలో వంట మనిషి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ మంచినీళ్ళు పెట్టాడు. గబగబా టిఫిన్ తిని వేడి కాఫీ తాగి బయటపడ్డాడు. అతను బయటకు అడుగు పెట్టి కారు ఎక్కబోతుంటే గబగబా రిక్షా దిగాడు రెడ్డి. అతన్ని చూసి ఆగిపోయాడు దిలీప్. ఏమిటి హడావిడిగా వచ్చావు అని అడిగాడు దిలీప్. మన లారీ నిన్న ఫుల్ లోడ్తో బయలుదేరింది. కంచికచెర్లలో పట్టుకున్నారట సార్. ఇప్పుడు మన లాకప్ మరణాల గురించి అన్ని చదవడం లేదు. మన డ్రైవర్ గతి కూడా అంతేమోనని భయంగా ఉంది. నీకెవరు చెప్పారు? కంపెనీ దగ్గర పోలీస్ కాపలా పెట్టారు సార్, ఎవరు వచ్చినా పట్టుకోమని. మన లారీ మనం విడిపించుకోకపోతే ఎలా సార్? అందులో ఈసారి ఆ సరుకులతో పాటు కొన్ని అతి ముఖ్యమైనవి కూడా వెళ్ళిపోయాయి. వాటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది. దిలీప్ బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు. నాన్నగారు అలా మంచం మీద ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు గాబరాగా. ఇంతలో చర్రున వచ్చి ఆగింది మనోజ కారు. హలో దిలీప్, ఎలా ఉంది మీ నాన్నగారికి అని అడిగింది కారు దిగుతూ. సమయం కాని సమయంలో వచ్చిన మనోజను చూసి తెల్లబోయాడు దిలీప్. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏం లేదు, ఇటు పని మీద వెళ్తూ నీ కారు చూసి ఏం చేస్తున్నావా అని చూద్దామని వచ్చాను. ఏదైనా పని మీద వెళ్తున్నావా? అవునమ్మా, మా లారీ ఒకటి కంచికచెర్లలో పట్టుకున్నారు. దాన్ని విడిపించాల్సి ఉంది. ఆయన ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. టక్కున అందుకుని చెప్పేశాడు రెడ్డి. ఆ మాటకి తీవ్రంగా చూశాడు దిలీప్ అతని వంక. ఈ మాత్రం దానికి ఆలోచన దేనికి దిలీప్? పద, నేను కూడా సాయం వస్తాను. ఇద్దరం కారులో వెళ్ళి వచ్చేద్దాం. మీ సంగతి మీ నాన్నగారి సంగతి తెలియక ఎవడో అరెస్టు చేసి ఉంటాడు. నేను 4 దులిపేస్తాలే పద అంది భరోసా ఇస్తూ. దిలీప్ ఎటూ మాట్లాడలేని స్థితిలో పడిపోయాడు. పద దిలీప్ అంటూ అతని కారులోకి తోసి తను కూర్చొని డోర్ వేసింది. ముత్తు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాన్నగారికి కారు అవసరమవుతుందేమో అని తన కారు డ్రైవర్కి చెప్పి పోనీ ఓయ్ అంది దిలీప్ కారు డ్రైవర్తో. ఆమె అలా అనడం, కారు కదిలిపోవడం రెండూ జరిగిపోయాయి. కాస్త అవతలగా కారు ఆపి జేబులోంచి 2 కాగితాలు తీసి రెడ్డి చేతిలో పెట్టాడు ముత్తు. నువ్వు అలా వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం అంటూ. రెడ్డి నవ్వు ముఖంతో ఆ నోట్లు కళ్ళకద్దుకొని వెళ్ళిపోయాడు. కారులో కూర్చున్నాడన్న మాటే గాని దిలీప్ మనసులో లేదు. జరుగుతున్నదంతా అతనికి అయోమయంగాను, ఒక విధంగా భయంగాను కూడా ఉంది. అసలు ఎవరిని ఎంతవరకు నమ్మొచ్చో తెలియని అగమ్య స్థితిలో పడిపోయాడు. మనోజ మటుకు అతి నిబ్బరంగా ఉంది. మరో విధంగా చెప్పాలంటే చాలా సంతోషంగా కూడా ఉంది ఆమెకి. ఏ విషయము ఎవరు ఏది మర్చిపోయినా మనోజ మటుకు ఏది మర్చిపోదు. ఆ రోజు బాబాయ్ గార్డెన్ హౌస్లో ఫోటో చూపించాడు వీరయ్య. ఆ ఫోటో తనతో పాటు దిలీప్ కూడా చూశాడు. ఇంత కథ నడిపిన వాడికి తన బాబాయ్ శ్రీవాత్సవ వారి మధ్య ఉన్న శశిబిందు అర్థం కాలేదా?
ఏం ఎరగనట్లు వాళ్ళ ముఖమే అంతకు మునుపు చూడనట్లు ఎంత చక్కగా నాటకమాడాడు. ఇంత జాన అనిపించుకున్న తనే కనిపెట్టలేకపోయింది అతని వాలకాన్ని. ఆ సమయంలో కనిపెట్టలేకపోయిందంటే తన మీద తనకే ఆగ్రహం వస్తోంది. సగం అతని మాటల ధోరణి అక్కడ ఎలా ఉంటుందో కనిపెట్టాలనే ఇప్పుడు బయలుదేరుతోంది ఇతన్ని తీసుకుని. అతను అలా ఆలోచన నిమగ్నుడై ఉండగా ఎప్పుడెప్పుడు పోలీస్ స్టేషన్ వస్తుందా అని ఆమె ఎదురు చూస్తోంది. చివరకు కంచికచెర్ల రానే వచ్చింది. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో కనుక్కొని సరిగ్గా అక్కడే ఆపాడు డ్రైవరు. మనోజ, దిలీప్ కారు దిగారు. ఎస్ఐ గారు ఉన్నారా అని అడిగింది మనోజ. ఉన్నారు. ఆర్థిక మంత్రి శివరామకృష్ణ గారి అబ్బాయి వచ్చాడని చెప్పండి అంది. ఒక్క అంగలో ఆ వార్త విని వచ్చేశాడు. ఎస్ఐ లోపలికి ఆహ్వానించాడు. ఇక్కడ నిన్న ఒక లైలాండ్ను పట్టుకుని డ్రైవర్ని అరెస్ట్ చేశారు చూడండి, అతన్ని ఒకసారి పిలిపించండి అంది మనోజ. ఎస్ఐ కబురు పంపాడు. లారీ డ్రైవర్ వచ్చాడు. వస్తూనే దిలీప్ను చూసి 2 చేతులు జోడించాడు. ప్రస్తుతం ఆ లారీ శ్రీచంద్ర గారిది కాదు, వీరిదే. వీళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా సుస్థిపడి ఆసుపత్రిలో ఉన్నారు కనుక మీరు వెంటనే లారీని డ్రైవర్ను వదిలేయాలి అంది మనోజ. ఎస్ఐ తెల్లబోయి చూశాడు. దిలీపు అతనితో అవునన్నట్టు తల తిప్పాడు. మాకు నిన్న విజయవాడ ఎస్పీ గారి నుంచి వర్తమానం అందింది, ఇలా లారీ వస్తోంది పట్టుకోమని. మేము చాలా జాగ్రత్తగా పట్టుకుని చెక్ చేశాము. ఆ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీదని ఈ డ్రైవర్ చెప్పాడు అంటూ వివరించాడు ఎస్ఐ. అది కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ వీరి ఆధీనంలో ఉంది. ఆ లారీలో ఉన్న సరుకు పంపించి వేయడం తప్ప వేరే ఏం లేదు అంది మనోజ. ఎస్ఐ దిలీప్ కేసి చూస్తున్నాడు. నువ్వు నోరు విప్పి మాట్లాడవేంటి? అన్నీ నేనే చెబుతుంటే వారికి అనుమానంగా ఉంటుంది అంది మనోజ. అబ్బే అదేం లేదు అంటూ సర్దేశాడు ఎస్ఐ. శ్రీచంద్ర కంపెనీకి తమకి ఏం సంబంధమో తెలియాలన్న పట్టుదల ఆమెది. లారీ డ్రైవర్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. దిలీప్ను ప్రశ్నలు అడిగాడు. చివరకు లారీ ఎస్పీ గారి అనుమతితో వేయడానికి అంగీకారం అయ్యింది. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. ఇంతకీ మీ నాన్నగారికి ఇంత హఠాత్తుగా ఎందుకు సుస్థి చేసిందంటావు అని అడిగింది. నువ్వే చెప్పావుగా, ఆయన దేనికో షాక్ అయ్యారని, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారని అంటూ అంటించాడు దిలీప్. ఇంతకుముందు మాటేమో గానీ ఇప్పుడు ఈ లారీ గొడవ తెలిస్తే మటుకు నిజంగానే షాక్ తింటాడు అని మనసులో అనుకున్నాడు, పై కనకపోయినా. ఇంకా విజయవాడ వచ్చేశాక తన దారిన తను కారు దిగి ఇంటికి వచ్చేసింది. అనుకున్న దానికంటే అరగంట టైం ఎక్కువే అయింది విజయవాడ చేరేసరికి. అక్కడి నుంచి ఎటూ వెళ్లకుండా ఇంటికే వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి ముత్తు కనిపించాడు. ముత్తు, నాకు ఆకలి మండిపోతుంది, 2 ప్లేట్ల గారె, 1 ప్లేట్ పూరి తీసుకురా అంటూ డబ్బులిచ్చింది. అవి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. తిన్నగా పైకొచ్చింది. తలుపు తాళం తీసి లోపల గడియ వేసి జాగ్రత్తగా శ్రీవాత్సవకు తనకు ఉన్న మధ్య తలుపులో 2 గదుల్ని తెరిచి అతని గదిలోకి వెళ్ళింది. అప్పుడే నోట్స్ పుస్తకం పక్కన పెట్టి బద్ధకంగా ఆవలిస్తూ పడుకున్న శ్రీవాత్సవ చటుక్కన లేచాడు మనోజను చూసి. ఏం చేస్తున్నారు అని అడిగింది మనోజ కూర్చుంటూ. ఏముంది, కాస్తైనా రాయకపోతే నువ్వు ఊరుకోవుగా, అందుకే రాయడం ప్రారంభించాను అంటూ అందించాడు పుస్తకం. అది అందుకుంది మనోజ. చదవాలని మనసు ఆరాటపడుతున్నా అవతల ముత్తు టిఫిన్కి వెళ్ళాడు. ఏ క్షణంలో అయినా వస్తాడు. అది తీసుకొని లోపల పడితే ఇక ఏమాత్రం భయం లేదు. ఆ పుస్తకం తీసుకుని యువతలకొచ్చింది మనోజ. తను గది తలుపు తీసుకొని బయట మెట్ల దగ్గర నిలబడింది. మరుక్షణంలో వచ్చాడు ముత్తు. ఆ టిఫిన్ తీసుకొని, చూడు ముత్తు, 2 బకెట్ల తడి ఇసుక కావాలి, తెస్తావా అని అడిగింది. తెస్తాను. తెచ్చి ఇదిగో ఇక్కడ చక్కగా పోసి సర్దు అంటూ వేలుతో చూపించింది పూలకుండి ప్రాంతం. అలాగేనమ్మా. తలుపు వేసుకుని లోపలికొచ్చింది. 2 ప్లేట్ల గారె, 1 ప్లేటు పూరి అంది నవ్వుతూ శ్రీవాత్సవతో. చెరొక ప్లేటు గారె, 1 పూరి అన్నాడు చటుక్కున శ్రీవాత్సవ. మనోజ నవ్వి అతను చెప్పినట్టే చేసింది. అవి తినడం అయింది. ఫ్లాస్కులో మిగిలిన టీ సర్దుకుని తాగేశారు ఇద్దరు. నేను మీరు రాసింది చదివి మళ్ళీ ఓ 15 గంటలో వస్తాను అంటూ ఖాళీ ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయింది. శేషాద్రి, ఈ ఫ్లాస్క్ నిండా టీ పోయమని చెప్పు అంటూ మెట్ల దగ్గరకు వచ్చింది. శేషాద్రి ఫ్లాస్క్ అందుకున్నాడు. ఇంతలో బకెట్ నిండా తడి ఇసుక తీసుకువచ్చాడు ముత్తురాం.
అమ్మా తెచ్చాను అన్నాడు. పూలకుండీల దగ్గర పూలకుండీ నుంచి గజం వెడల్పు వరకు ఇసుక పోయించింది. ఇది సరిపోదు ముత్తు, ఇంకో బకెట్ ఇసుక, కొంచెం ఈ మాత్రం మందం లేవాలి అంది మనోజ. దేనికమ్మా, ఏమన్నా మొక్కలు నాటుతారా అని అడిగాడు. అవును, ఆకుకూర గింజలు నాటాలని అంది మనోజ. ముత్తు మరో బకెట్ నిండా ఇసుక తెచ్చి పోశాడు. దాన్ని చక్కగా మళ్ళీ బకెట్ నీళ్లతో తడిపించింది. ఇంకా నేను వెళ్ళనా అమ్మా అని అడిగాడు. వెళ్దు కానీ రాత్రి 8 గంటలకి కారు తీసుకొనిరా. మనం రహస్యంగా శ్రీచంద్ర కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న సరుకు వివరాలు తెలియజేసే పుస్తకాల అకౌంట్లు చూడాలి. అందుకు తగిన సాధన సంపత్తితో బయలుదేరాలి అంది. ముత్తు ఒక క్షణం ఆగి, మనం అంత శ్రమ తీసుకునే కంటే శశిబిందు అమ్మగారిని అడిగితే తెచ్చి ఇవ్వదంటారా అని అడిగాడు. ఆ మాటకు ఒకసారి ముత్తురాం కేసు చూసింది మనోజ. ఆమె అనుమానం బలపడింది ఆ మాటతో. ఓకే, శ్రమ పడకుండా పని జరిగితే కావాల్సిందేముంది, రేపు ఉదయం పోని బిందుగారి దగ్గరికి వెళ్దాం అంది. ముత్తు వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి శ్రీవాత్సవ రాసింది తీసింది చదవడానికి. శ్రీవాత్సవ కలం వడివడిగా పరుగులు తీస్తోంది మనోజ ఇచ్చిన పుస్తకం మీద. అతను తనదిగా కాక ఒక చిన్న కథలా రాస్తున్నాడు. అది కూడా క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన మాటలు, ఘట్టాలు మాత్రమే. అది ఒక పెద్ద గది. ఆ గదిలో టేబుల్ దగ్గర 3 అధికారులు కూర్చుని ఉన్నారు. ఒక కిటికీ దగ్గర ఒక పెద్ద టేబుల్ ఉంది. అక్కడ ఒక కుర్చీలో కూర్చుని సాక్షుల కథనాన్ని రికార్డు చేయడానికి గుమాస్తా రెడీగా ఉన్నాడు. ఆ గుమాస్తాకు ఆ 3 అధికారులకు మధ్య శ్రీవాత్సవ, శ్రీచంద్ర, సుందరేశ్వర్లు నిలబడి ఉన్నారు. ద్వారం దగ్గర 2 పోలీసులు కాపలా ఉన్నారు. సీనియర్ పోలీస్ ఉద్యోగి మిస్టర్ హీరా సాక్ష్యం ఇస్తున్నాడు. టేబుల్ దగ్గర కూర్చున్న వారిలో ఒకరు హోంశాఖ కార్యదర్శి, మరొకరు హోంశాఖ ఉపమంత్రి, 3వ వ్యక్తి అక్కడి ప్రాంతపు మేజిస్ట్రేటు. శివరామకృష్ణ మంత్రి గారు ఆయన పుత్రరత్నం మీద అభియోగం కనుక అన్ని చాలా పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు. పైగా వాళ్ళు టెర్రరిస్టులని ముద్ర పడేశారు గనక. గుమాస్తా పరంధామరావు, శ్రీచంద్ర, శ్రీవాత్సవ, సుందరేశ్వర్ల పేర్లు, అడ్రస్లు అన్ని వివరంగా రాసుకుంటున్నారు. మిస్టర్ హీరా తన ఆరోపణలు ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. నేను 2 కానిస్టేబుల్స్తో జీప్లో వస్తున్నాను. సరిగ్గా భగవాన్ దాస్ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి ఆ కొట్లో ఒక యువకుణ్ణి చూశాం. భగవాన్ దాస్ కంపెనీ అంటే నాణ్యమైన సరుకులకు, వస్తువులకు పెట్టింది పేరు. కాస్త ఖరీదు ఎక్కువైనా ప్రతి వస్తువు చాలా నాణ్యంగా ఉంటుంది. దొరకని వస్తువు ఉండదు. ఆ యువకుడు అంటే అటు తిరిగి ఉన్నాడు. ఎవరో అనుకున్నాం. అబద్ధం, అసలు శివరామకృష్ణ అబ్బాయి ఏ షాపులోనూ లేడు అన్నాడు శ్రీచంద్ర. నీకు తర్వాత క్రాస్ పరీక్ష అవకాశం ఇస్తాం అన్నాడు కార్యదర్శి. సంతోషం అన్నాడు శ్రీవాత్సవ. నువ్వు ప్రతిదానికి కలగజేసుకొని మాట్లాడకు అన్నాడు మందలింపుగా కార్యదర్శి. నువ్వు అధిక ప్రసంగం మధ్యలో అడ్డుకోవడం లాంటి పనులు చేస్తే నిన్ను బయటకు పంపివేసి నీ పరోక్షంగా విచారణ చేయాల్సి వస్తుంది హెచ్చరించాడు మెజిస్ట్రేట్. ఈ కొత్త రకం విచారణకు మండిపోయింది శ్రీవాత్సవ, సుందరేశ్వర్ల హృదయం. తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు మెజిస్ట్రేట్. ఆ యువకుడు ఎవరో కాదు, శివరామకృష్ణ గారి అబ్బాయి దిలీప్. అతను నవ్వుతూ భగవాన్ దాస్తో ఏమిటో అంటున్నాడు. భగవాన్ దాస్ సంగతి మీకు తెలుసుగా, చాలా సరదా మనిషి. అధికార పార్టీ అంటే ప్రాణం విడిచే మనిషి. ఆ పార్టీ కోసం ఎంతో విరాళం ఇచ్చాడు తను స్వయంగా కొంత పోగు చేసి. మన ముఖ్యమంత్రి గారంటే ప్రాణం పెడతారు. ఆయన జన్మదినం రోజున తన ఇల్లు, షాపులన్నీ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుకొని పండగ చేసుకునే మహాభక్తుడు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ కాస్త తాగి ఆ కొట్టు దగ్గరకు వచ్చారు. అంతకు మునుపు దిలీప్ గారు వీళ్లకు తెలుసు. ఏవో చిన్న చిన్న కయ్యాలు కూడా వెనక పెట్టుకున్నారట. వాళ్ళు వచ్చి దిలీప్ మీద దౌర్జన్యం సాగించారు. అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టారు. షాపు తలుపులు, సరుకులు అన్ని ధ్వంసం చేశారు. ఒక ఆడకూతురు ఎవరో సరుకులు కొంటూ ఉంటే ఆమె దగ్గరకు వెళ్ళి అసభ్యంగా మాట్లాడారు. అదేమని దిలీప్ గారు అడ్డం వచ్చినందుకే ఇంత రభసా జరిగింది. మేం సమయానికి అక్కడ వెళ్ళి ఉండకపోతే ఇంకా పేట్రేగిపోయి దిలీప్ గారిని చంపేసేవారు. తాము కొట్టింది, అవమానించింది ఒక మంత్రి గారి అబ్బాయినని వాళ్ళకి తెలుసుగా. తెలుసు. మీకు మీ నాన్నకు కూడా బుద్ధి చెబుతాం అని అన్నారు. ఇంతేనా, ఇంకా ఏమైనా మాటలు విసిరారా? ప్రభుత్వాన్ని కూలదోయాలని, టెర్రరిస్ట్ జిందాబాద్ అని వీడన్నాడు. అవతలి వాడేమో ఏదో మీటింగులో పంజాబ్లో చంపినట్టు మంత్రి గారిని చంపేస్తామని అన్నాడు. ఇంకా ఏమన్నా అన్నాడా? అవతల వ్యక్తి నిరంకుశ మంత్రి నశించాలి అని,
నినాదాలు చేశాడు. కనబడితే కాల్చి పారేసే కొత్త ప్రభుత్వం సృష్టిస్తాం అని అన్నాడు. అసలు నక్సలైట్లు అంటే గొప్పవారని, వాళ్ళ గొప్పతనం గుర్తించక వాళ్ళని హింసల పాలు చేస్తున్నారని గొడవ చేశారు. మీరు చెప్పిందంతా నమ్మదగిందానిగానే ఉంది. ఇక వీళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అనవసరమని నా ఉద్దేశం. అంచేత ప్రభుత్వ కనికరానికి మాత్రమే వీళ్ళని వదిలివేయడం మంచిది అన్నాడు ఉపమంత్రి. ఆ మాటలకు చరుణ లేచారు శ్రీచంద, శ్రీవాత్సవ. కనికరమా? ఎవరిని మేము కనికరం చూపించమని అడగాలట? న్యాయం అనేది మీ ముగ్గురు అధికారుల దగ్గర సాగిస్తున్న విచారణలో లభిస్తుందన్న ఆశ మాకు లేనప్పుడు కనికరం కోరే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఆ సాక్షిని మేమేమీ ప్రశ్నించడానికి వీల్లేదు. అసలు ఇదేనా విచారణ చేసే పద్ధతి? హీరా గారిని మేము ఒక్క ప్రశ్న అడగవచ్చునా? ఎవరి మర్యాదకు భంగకరం కాని పరిస్థితిలో. మీరిప్పుడు చెప్పిందంతా నిజమేనని ప్రమాణం చేస్తారా? సూటిగా అడిగాడు శ్రీచంద్ర. ఆ మాటకు అడ్డుకున్నాడు కార్యదర్శి. అతను చెప్పిందంతా నిజం కాదని ప్రమాణం చేస్తే అతను ముందు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నాడు. ఆ మాటకు సూటిగా చూశాడు శ్రీవాత్సవ. ఆపదలో ఒక యువతికి సహాయం చేయడం కోసం రావాల్సిందిగా కోరింది మిమ్మల్ని మేమే గదా అని అడిగాడు శ్రీవాత్సవ. ఈ ధోరణిలో ప్రశ్నలు వేయడానికి నేను అసలు ఒప్పుకోను. సాక్షిని తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అన్నాడు కార్యదర్శి. మీరు వాళ్ళు చెప్పిందే వింటూ ఉన్నారు. మేం చెప్పేది వినడం లేదు. అసలు మా ఇద్దరికి ఉన్న కారణాలు వివరిస్తాను, కాస్త వింటారా? ఈ సాక్ష్యంలో యువతి ఎక్కడా లేదు. లేకపోవడం అనేది ఎందువల్లో దేవుడికే తెలుసు. మినిస్టర్ దిలీప్ ఒక యువతిని బలాత్కరించబోతుంటే మేము అడ్డుకున్నాము. అసలు ఈ పోలీసుల ఆగమనానికి కారణం ఇదే. లేకపోతే వాళ్ళు రావాల్సిన పనేముంది? అసలు ఈ మాట ఇక్కడ రానేలేదు. పైగా ఇదొక కథనమా? ఏదో అన్యాయం, నేరం జరుగుతుంటేనే కదా జనం పోలీసుల్ని పిలిచేది అడిగాడు శ్రీచంద్ర. ఇది కోర్టు నిబంధనకు వ్యతిరేకంగా ఉంది. మీరే పిలవాలని రూల్ ఏమిటి? మీరు చేస్తున్న గొడవకు బయట పబ్లిక్లో ఎవరో చేయవచ్చు. అవును, ఇది చాలా అసందర్భ ప్రశ్న. ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఏ నరస్తుడు అడగలేదు అన్నాడు. ఆ పరిస్థితిలో మేము చెప్పాల్సింది ఏం లేదని అనుకుంటున్నాను అన్నాడు శ్రీవాత్సవ. సరే, ఆ కానిస్టేబుల్స్ని ఇలా పిలవండి. ఇద్దరు లోపలికి ప్రవేశపెట్టబడ్డారు. వాళ్ళని ప్రశ్నలు వేశారు. అక్షరాల వాళ్ళు చెప్పిందే నిజమని, ప్రశ్నలు కూడా వాళ్ళు ఏమాత్రం అడగడానికి వీలు లేకుండా చేశారు. శ్రీవాత్సవ గాని, శ్రీచంద్ర గాని, సుందరేశ్వర్ గాని ఏదన్నా అడగపోతే వానికల్లా సందర్భ శుద్ధి లేదు, ఇలా అడిగితే అనుమతింపబడదు, ఇలాగే ఏదో రకాల అభ్యంతరాలు లేవనెత్తారు. చివరకు క్రాస్ పరీక్ష అంతా కోర్టులో నాటకంగాను బూటకంగాను తయారైంది. చివరికి ఈ విధంగా వాంగ్మూలం తయారైంది. శ్రీచంద్ర, శ్రీవాత్సవ పేరుకు ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ బిజినెస్ ముసుగులో చేస్తున్నవన్నీ కుట్రలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు. వాళ్ళకి ఈ ప్రాంతం అంతా నక్సలైట్లతో నింపాలని, టెర్రరిస్టులకు పట్టుబట్టాలని భావాలు తప్ప వేరే ఏమీ లేవు. అందులో భాగంగా మంత్రి శివరామకృష్ణ గారిని, వారబ్బాయిని విచక్షణ రహితంగా హింసించడానికి పూనుకోవటం, ఇటువంటివన్నీ ఘోరమైన తప్పిదాలని అందరికీ తెలుసు. ఆ చట్ట పరిధిలో వీరికి విచారణ చేసి ఒక్కొక్కరికి 12 సంవత్సరాల కారాగార శిక్ష అని తీర్పు చదివారు చివరకు కోర్టులో. మేము అపార నష్టం కలిగించినందుకు కాంపెన్సేషన్గా చెల్లించాల్సిన సొమ్ము కూడా చెప్పారు. దిలీప్ గెలిచాడు, శివరామకృష్ణ గెలిచాడు, మేము జైలు పాలయ్యాము. అన్యాయంగా జైల్లో ఉండటానికి మా మనసు అంగీకరించలేదు. మమ్మల్ని ఒక చోటు నుంచి మరో చోటికి మరలుస్తున్న సమయంలో వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకున్నాను నేను. అసలు శ్రీచంద్ర మొదట్లోనే తప్పించుకొని పారిపోయాడు. మాకు ఏ పద్ధతిలో విచారణ జరిగింది, ఇది నేను సినిమాలో కోర్టు సీన్లా కాకుండా చిన్న చమత్కారంగా అసలు సాగిన విచారణ అంతా రాసేశాను. మాకు ఎలా కారాగారం లభించింది రాశాను. విచారణ ఎలా అస్తవ్యస్తంగా సాగిందో మాత్రమే ఇది చెప్పింది. ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత నా బ్రతుకంతా ఒక ఎత్తు. నేను తప్పించుకుని పారిపోయాక కాలికి ఇష్టం వచ్చినట్టు నడిచాను. అది ఏ దారో ఎటు పోతున్నానో కూడా తెలీదు. తెగిన గాలిపటంలా ఎటు పడితే అటు వెళ్ళిపోయాను. కాలు నొప్పులు పెడితే కాస్త ఆగి కూర్చోవడము, మళ్ళీ నడవడము. అలా ఎంత దూరం నడిచానో, ఎన్ని గంటలు నడిచానో నాకే తెలీదు. చీకటి పడిపోయింది. నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. వచ్చి వచ్చి ఒక తోట ముందు పడిపోయాను. ఆ తోటలో బిల్డింగ్ ఉంది. అది శ్రీచంద్ర గారిదని నాకు తర్వాత అర్థమైంది.
మెల్లగా ఆ తోటలోకి చేరుకున్నాను. అక్కడ ఒక ముసలామె, ఒక ముసలతను కనిపించారు. వాళ్ళు వంట చేసి పెట్టుకుని అవతలకి వెళ్ళడం నేను చూశాను. ఆ అన్నం కూర అంతా ఒక విస్తరాకు ఉంటే దాంట్లోకి వంచుకుని జాగ్రత్తగా చెట్ల మధ్యలో కూర్చొని తిన్నాను. ఎన్నాళ్ళో అయింది భోజనం చేసి. వెంటనే నిద్ర తూలుకొచ్చింది. ఎవరికన్నా నా ఉనికి గురించి తెలిస్తే మళ్ళీ పోలీసులకు అప్పగిస్తారేమోనని భయము. అందుకే ఆ తోటలో దాగాను. 1 రోజు కాదు, 2 రోజులు. అయితే రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీదే నడుస్తుందట. ఆ సామెత నాకు అక్కడ పరిస్థితిని చూస్తుంటేనే అర్థమైంది. అక్కడున్న 2 రోజుల్లో గ్రహించిన సత్యాలు ఎన్నెన్నో. కానీ ఏడి ఆ యజమాని? తెలిసినవి చెప్పి అతనికి కనువిప్పు కలిగించాలంటే. అంతవరకు రాసి బద్ధకంగా పడుకున్నాడు శ్రీవాత్సవ. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ.